Hi, welcome to SV Maths and Inter Maths 1 EM Trigonometry up to Transformations. So 4 marks IMP problems. ఓకే సెకండ్ వీడియో ఇది ఆల్రెడీ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ ఏమేంటో చెప్పాను. సో సెకండ్ వీడియో ఇదేంటంటే ఇందులోనూ ఆల్రెడీ ఎక్సెస్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నెంబర్స్ నేమ్స్ ఇచ్చాను కదా, అవి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఒకటి చెప్పలేదు, ఇవి ఒకటి నేను సొల్యూషన్స్ చెప్తున్నాను చూడండి. ఇఫ్ a plus b is equal to pi by 4 then prove that 1 plus tan a into 1 plus tan b is equal to 2. సెకండ్ వన్ cot a minus 1 into cot b minus 1 is equal to 2 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, చూడండి ఒకసారి. చూడండి ఇచ్చిన కండిషన్ ఏంటమ్మా, ఇచ్చిన కండిషన్ ఏంటి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పై బై 4 కదా. సో బోత్ సైడ్స్ ట్యాన్ అప్లై చేయండి. ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ పై బై 4. ట్యాన్ పై బై 4 అంటే పై బై 4 అంటే ఎంత, ట్యాన్ 45 కదా. సో ట్యాన్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత 1. ఓకేనా, చూడండి ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటి, tan a plus tan b by 1 minus tan a into tan b. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. tan a ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ సంథింగ్ అంటే సంథింగ్ వాల్యూ అనే కదా, 1 మైనస్ tan a ఇంటూ tan b. ఓకేనా, అర్థమైందమ్మా. చూడండి సో tan a ప్లస్ tan b, ఈ మైనస్ వాల్యూ టైప్ వస్తే ఏమవుతుంది ప్లస్ కదా. సో ప్లస్ tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ 1 యాడ్ చేయండి. ఓకే, 1 ప్లస్ tan a ప్లస్ tan b ప్లస్ tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1. సో 2 అవుతుంది. ఓకేనా, చూడండి చూడండి రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, tan a కామన్ తీయచ్చు కదా. 1 ప్లస్ tan a కామన్ తీస్తున్నాను చూడండి, అంటే ఏమొస్తుంది 1 ప్లస్ tan b ప్లస్ tan b సేమ్ యాజ్ డిజ్గా వేసేయండి. సో 1 ప్లస్ 1 ఏమవుతుంది 2. సో చూడండి ఒకసారి దీన్ని ఎట్లా రాస్తున్నాను చూడండి, 1 ప్లస్ tan b ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చమ్మా, 1 ప్లస్ tan b కామన్ తీయచ్చు కదా. తీస్తే ఏమవుతుంది 1 ప్లస్ ఇంకేం మిగిలింది tan a ఈజ్ ఈక్వల్ టు 2. చూడండి మనం చూపించవలసిన కండిషన్ అదేనా, 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫస్ట్ వన్ ప్రూవ్ అయింది. ఓకేనా, ఫస్ట్ వన్ అని రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి ఇచ్చారు, cot a మైనస్ 1 ఇంటూ cot b మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, చూడండి ఒకసారి. సో సేమ్ కండిషన్ ఏంటి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పై బై 4. సో బోత్ సైడ్స్ కాట్ అప్లై చేస్తున్నాను చూడండి. కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాట్ పై బై 4. సేమ్ కాట్ పై బై 4 అంటే కాట్ 45. కాట్ 45 వాల్యూ ఎంత 1. ఓకేనా, కాట్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటి, కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ, అంతే కదా. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి సేమ్ పైదానిలాగే. కాట్ ఏ కాట్ బి మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాట్ బి ప్లస్ కాట్ ఏ. ఓకేనా, సో ఈ మైనస్ 1 అటైపు తీసుకురండి, ఈ ప్లస్ వాల్యూ ఇటైపు తీసుకురండి. అంటే ఏమవుతుంది కాట్ ఏ ఇంటూ కాట్ బి మైనస్ కాట్ బి మైనస్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఓకే మా అర్థమైందా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ 1 యాడ్ చేయండి. 1 ప్లస్ కాట్ ఏ ఇంటూ కాట్ బి మైనస్ కాట్ బి మైనస్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1. సో చూడండి ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ తీస్తారు, కాట్ బి కామన్ తీయండి. కామన్ తీస్తున్నాను చూడండి, 1 ప్లస్ కాట్ బి కామన్ తీస్తున్నాను. అంటే ఏమొచ్చింది కాట్ ఏ మైనస్ 1 మైనస్ ఇంకేం మిగిలింది ఇక్కడ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కదా. ఓకేనా, అర్థమైందా. సో కాట్ బి ఇంటూ కాట్ ఏ మైనస్ 1, ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాను చూడండి, మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది
దీన్ని ఇట్లా రాయొచ్చు కదా, -1 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో బోత్ సైడ్స్ ఏం కామన్ తీయచ్చు రెండిట్లో, cot a -1 కామన్ తీయచ్చు. ఓకేనా, అర్థమవుతుందమ్మా? సో cot a -1 కామన్ తీస్తే ఏమవుతుంది, నెక్స్ట్ పేజ్లో చూద్దాం. సో cot a -1 కామన్ తీస్తున్నాను అంటే ఏంటి, cot b -1 ఈజ్ ఈక్వల్ టు 2. అంతే కదా ఆన్సర్. చూడండి ఇక్కడ బోత్ సైడ్స్ ఏం చేసామంటే cot a -1 కామన్ తీసాను. ఇక్కడ cot a -1 కామన్ తీస్తే ఏమొస్తుంది, cot b -1 అంటే cot a -1 ఇంటూ cot b -1 ఈజ్ ఈక్వల్ టు 2. సో సెకండ్ కండిషన్ ప్రూవ్ అయింది చూడండి. ఓకేనా, అర్థమైందా? ఓకేమా, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, ఏం లేదు, ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, తర్వాత +1 యాడ్ చేసాం అంతే. బోత్ సైడ్స్ 2 ప్రాబ్లమ్స్ కూడా అంతే సేమ్. cot of a + b ఫార్ములా వేసాం, అక్కడ tan of a + b ఫార్ములా. ఓకేనా, ఓకే ఓకేమా. నెక్స్ట్ సమ్ ఏంటి, నెక్స్ట్ సమ్ చూడండి ఒకసారి. 1 + tan a into 1 + tan b ప్రాబ్లం అయింది. If a is not an integral multiple of π/2, prove that tan a plus cot a is equal to 2 cosecant 2a. cot a minus tan a is equal to 2 cot 2a. అది ప్రూవ్ చేయవలసింది. సో పేజ్ నెంబర్ వచ్చి 267. ఓకేనమ్మా, ఓకే. సో ప్రాబ్లం ఒకసారి రాద్దాం. ఒకసారి చూడండి. ఇఫ్ a is not an integral multiple of π/2, if a is not an integral multiple of π/2, prove that first one, tan a plus cot a is equal to 2 cosecant 2a. Second one, cot a minus tan a is equal to 2 cot 2a. ఓకేనా, సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం అమ్మా ఇది. ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చి 8th ప్రాబ్లము. ఎగ్జాంపుల్ 8th ప్రాబ్లం 267 పేజ్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూడండి. ఓకేనమ్మా, చూడండి సొల్యూషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి. ఫస్ట్ వన్ ఏంటి, tan a ప్లస్ cot a. LHS తీసుకున్నాం ఇక్కడ. ఫస్ట్ LHS అని రాసుకోండి. చూడండి ఇక్కడ tan θని ఏమని రాయచ్చమ్మా, sin a బై cos a అని రాయచ్చు కదా. sin a బై cos a ప్లస్ కాట్ని cos a బై sin a అని రాయచ్చు కదా. సో ఎల్సిఎం చేయండి, చేస్తే ఏమవుతుంది, sin స్క్వేర్ a అంతే కదా, sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a బై cos a ఇంటూ sin a. ఓకేనా, సో sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ప్రకారం 1 కదా, cos a ఇంటూ sin a. ఓకేనా, సో దీన్నే ఇట్లా రాయొచ్చండి. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, దీన్నే ఇట్లా రాస్తున్నాను, 2 sin a cos a అని రాస్తున్నాను. 2 sin a cos a అంటే ఫార్ములా ఏంటమ్మా, sin 2a కదా. ఓకేనా, 1 sin 2a ఏమవుతుంది, కొసీకెంట్ కదా. సో 1 sin 2a కొసీకెంట్ 2a అంటే 2 ఇంటూ కొసీకెంట్ 2a. సో ఫస్ట్ వన్ ప్రూవ్ అయింది చూడండి, tan a ప్లస్ cot a ఈజ్ ఈక్వల్ టు 2 కొసీకెంట్ 2a. ఓకేనా, అర్థమైందా? ఏం లేదు, ఇక్కడ tan a ని sin a బై cos a అని రాసాం, cos a బై sin వేసాం, ఎల్సిఎం చేసాం అంతే. సో ఇక్కడ 2తో మల్టిప్లై డివైడ్ చేసాం. సో 2 sin a cos a అంటే ఫార్ములా sin 2a. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ బిట్, cot a మైనస్ tan a. ఓకేనమ్మా, cot a మైనస్ tan a చూడండి ఒకసారి.
దీన్ని కూడా కాస్ ఏ బై సైన్ ఏ అని రాసుకుంటున్నాను. దీన్ని సైన్ ఏ బై కాస్ ఏ అని రాసుకుంటాను tan ఏ. ఓకేనా? సో ఎల్సిఎం చేస్తున్నాను సేమ్. ఏమొస్తుంది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. చూడండి మీకు ఫార్ములా ఉంది. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఫార్ములా ఏంటి? కాస్ 2a. ఓకేనా? సో 2తో మల్టిప్లై 2తో డివైడ్ చేయండి. 2 సైన్ ఏ కాస్ ఏ అంటే మళ్ళీ సైన్ 2a. అర్థమవుతుందా? సో 2 కాస్ 2a బై 2 సైన్ ఏ కాస్ ఏ అంటే సైన్ 2a. ఓకే, కాస్ బై సైన్ అంటే ఏమవుతుంది? కాట్ కదా. సో 2 కాట్ 2a. ఓకేనా? సెకండ్ వన్ సరిపోయిందా చూడండి. కాట్ ఏ మైనస్ tan a ఈజ్ ఈక్వల్ 2 కాట్ 2a. ఓకేనా? అర్థమైందా? సో సేమ్ కాస్ ఏ బై సైన్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ ఎల్సిఎం చేసాం. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ 2a ఫార్ములా. సో సైన్ ఏ కాస్ ఏ ఇక్కడ మళ్ళీ 2తో మల్టిప్లై డివైడ్ చేసాం. 2 సైన్ ఏ కాస్ ఏ అంటే ఫార్ములా సైన్ 2a. సో కాస్ 2a బై సైన్ 2a అంటే కాట్ 2a. ఓకేనా? సో RHS. ఓకేనమ్మా? అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, సైన్ ఏ బై కాస్ ఏ ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ ఎల్సిఎం చేసాం, అంతే, ఏం లేదు, చాలా సింపుల్. ఓకేనా? సో పేజ్ నెంబర్ నోట్ చేసుకున్నారు కదా. ఎగ్జాంపుల్ 8th ప్రాబ్లం 267 పేజ్. ఓకేనా? సో ఇది వచ్చి ఇది 5th ప్రాబ్లము. ఎగ్జాంపుల్ 5th ప్రాబ్లం 251 పేజ్. ఓకేనా? ఇది కూడా నోట్ చేసుకున్నామా. ఓకే, నెక్స్ట్ సమ్ ఏంటంటే ఇఫ్ థీటా ఈజ్ నాట్ ఎన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/2 ప్రూవ్ దట్. చూడండి ఒకసారి. థర్డ్ సమ్, ఇఫ్ theta is not an integral multiple of π/2, so prove that tan theta plus 2 tan 2 theta plus 4 tan 4 theta plus 8 cot 8 theta ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా అని ప్రూవ్ చేయాలి. సో ఇది కూడా ఎగ్జాంపుల్ ప్రాబ్లం అమ్మా. ఎగ్జాంపుల్ ప్రాబ్లం 9th ప్రాబ్లం. ఓకే, పేజ్ నెంబర్ వచ్చి 267. ఓకేనా? చూడండి ఒకసారి. ఇఫ్ థీటా ఈజ్ నాట్ ఎన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/2 ప్రూవ్ దట్ tan theta plus 2 tan 2 theta plus 4 tan 4 theta plus 8 cot 8 theta ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఇవన్నీ ట్యాన్లేనమ్మా. ఓకే, లాస్ట్ వన్ ఒకటే కాట్. ఓకేనా? సో సొల్యూషన్ చూడండి ఒకసారి. చూడండి, మనము పైన ప్రాబ్లంలోనూ ఒకటి ప్రూవ్ చేసాం. చూడండి ఒకసారి. పైన ప్రాబ్లంలో ఏం ప్రూవ్ చేసాం మనం ఇక్కడ ఒకసారి చూడండి. tan a plus cot a is equal to 2 cosecant 2a అని ప్రూవ్ చేసాం కదా. అది కాకుండా సెకండ్ వన్ చూడండి. cot a మైనస్ tan a is equal to 2 cot 2a అని ప్రూవ్ చేసాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చెప్తాను. cot a మైనస్ tan a ఈజ్ ఈక్వల్ టు 2 cot 2a అని ప్రూవ్ చేసాం కదా. సో ఇక్కడ మైనస్ tan a అటేపు వెళ్తే ఏమవుతుందమ్మా? ప్లస్ కదా. ఈ ప్లస్ ఇటేపు వస్తే మైనస్ అవుతుంది కదా. అంటే tan a ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? tan a ఈజ్ ఈక్వల్ టు cot a మైనస్ 2 cot 2a. ఓకేనా? సో అది ఇక్కడ యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, అర్థమవుతుందా? మనం ఆల్రెడీ చేసిందే ఇది. మీకు డౌట్ ఉంటే ఒకసారి చెయ్యండి. ఇది ఈ cot a మైనస్ tan a అంతా రాసుకుని cot a మైనస్ tan a ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకుంటున్నాం 2 cot 2a. సో ఈ ప్రూఫ్ ఆల్రెడీ చెప్పాను, ఒకసారి డౌట్ ఉంటే చెయ్యండి. ఓకేనా? ఇక్కడ నాకు మైనస్ tan a కావాలి, ప్లస్ tan a కావాలి. అంటే tan a ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాము? cot a మైనస్ 2 cot 2a. ఓకే, సో ఇది రాస్తుంది. ఓకేనా? అర్థమైందమ్మా? సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు?
కాట్ తీటా మైనస్ 2 కాట్ 2 తీటా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ tan 2 తీటా రాయాలి. ఏమని రాయొచ్చు? తీటా ప్లేస్లో 2 తీటా వస్తుంది అంతే. 2 కాట్ 2 ఇంటూ 2 తీటా అంటే ఏమవుతుంది? 4 తీటా. సో tan 4 తీటా ఏమవుతుంది? tan 4 తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ 4 తీటా మైనస్ 2 కాట్ 2 ఇంటూ 4 తీటా అంటే 8 తీటా. ఓకేనా? నెక్స్ట్. ఓకే, అర్థమైందమ్మా? సో ఇవి ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏంటి? tan తీటా ప్లస్ 2 tan 2 తీటా ప్లస్ 4 tan 4 తీటా ప్లస్ 8 కాట్ 8 తీటా. ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేయండి. సో tan తీటా ప్లస్లో ఏం రాయొచ్చు మనం ఇప్పుడు? కాట్ తీటా మైనస్ 2 కాట్ తీటా రాయొచ్చు కదా. సో అదే రాస్తున్నాను చూడండి. కాట్ తీటా మైనస్ 2 కాట్ తీటా ప్లస్ 2 ఇంటూ tan 2 తీటా అంటే కాట్ 2 తీటా మైనస్ 2 కాట్ 4 తీటా. ఓకే, అర్థమవుతుందా? ప్లస్ 4 ఇంటూ tan 4 తీటా అంటే కాట్ 4 తీటా మైనస్ 2 కాట్ 8 తీటా ప్లస్ ఏం మిగిలింది ఇంకా? 8 కాట్ 8 తీటా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేయండి. ఓకేనమ్మా? అర్థమైందా? సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. కాట్ తీటా మైనస్ 2 కాట్ 2 తీటా ప్లస్ 2 ఇంటూ మల్టిప్లై చేయండి. 2 కాట్ 2 తీటా 2 ఇంటూ 2 మైనస్ ఫస్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ 2 4 కాట్ 4 తీటా ప్లస్ 4 కాట్ 4 తీటా మైనస్ 4 ఇంటూ 2 8 కాట్ 8 తీటా ప్లస్ 8 కాట్ 8 తీటా. సో ఏం క్యాన్సిల్ అవుతుందో చూడండి. ఇప్పుడు 2 కాట్ 2 తీటా ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది కదా. మైనస్ 4 కాట్ 4 తీటా ప్లస్ 4 కాట్ 4 తీటా మైనస్ 8 కాట్ 8 తీటా ప్లస్ 8 కాట్ 8 తీటా క్యాన్సిల్ అయిపోయింది. సో ఏం మిగిలింది ఇంకా మనకి? కాట్ తీటా. సో ఆర్హెచ్ అదే కదా చూడండి. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఈ కండిషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లమ్కి కాట్ ఏ మైనస్ tan a ఈజ్ ఈక్వల్ 2 కాట్ 2a. మీకు ఎలా వచ్చిందో ప్రూఫ్ కావాలంటే కనుక ఒకసారి చేసుకోండి. tan a ఈజ్ ఈక్వల్ టు కాస్ a బై సైన్ a వేసి ఇది ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లం చేసాం. ఓకే, సో tan a ఈజ్ ఈక్వల్ టు కాట్ a మైనస్ 2 కాట్ 2a. సో tan తీటా యూజ్ చేసాం ఏ ప్లస్లో అంతే. సో సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, సింప్లిఫై చేసాం. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. సో 4 మార్క్స్ ఐఎంపీ ప్రాబ్లమ్స్ అయిపోయామా? మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఎక్సైజ్లు చెప్పిన ప్రాబ్లమ్స్. సో వీడియోస్ అన్నీ చెక్ చేయండి. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.